ఈరోజు చొల్లంగి అమావాస్య. దిష్టి వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. రోడ్డుపై ఉండే కొబ్బరికాయ ముక్కలు, కుంకుమ, నిమ్మకాయలను పొరపాటున కూడా తొక్కకూడదు. శుభకార్యాలు వద్దు. కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు, పెళ్లి సంబంధాలు మాట్లాడటానికి ఈ తిథి మంచిది కాదు. ఆహార నియమం: మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. గోళ్లు లేదా జుట్టు కత్తిరించుకోవడం శాస్త్ర విరుద్ధం. దృష్టి దోష నివారణ: పిల్లలకు గళ్ళు ఉప్పుతో దిష్టి తీసి నీళ్లతో వేయడం వల్ల చెడు చూపు ప్రభావం తొలగిపోతుంది. పితృతర్పణం: నది లేదా సముద్ర స్నానం చేసి పితృదేవతలకు నువ్వులతో తర్పణం వదలడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. దీపారాధన: సాయంత్రం ఇంటి గుమ్మం వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మౌనవ్రతం: ఈరోజు కొంత సమయం మౌనంగా ఉండడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. దీపారాధన సాయంత్రం తప్పనిసరిగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో తుల్యభాగా నది సముద్రంలో కలిసే చోటునే చొల్లంగి క్షేత్రం అంటారు. ఈ అమావాస్య రోజున ఇక్కడ సముద్ర స్నానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని పిలుస్తారని, ఈ రోజున దగ్గరలో ఉన్న జీవనదిలో స్నానం చేయాలని పండితులు తెలిపారు. స్నానం చేసిన తరువాత పితృదేవతలకు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు తర్పణం వదలాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగుతాయని వెల్లడించారు. ఇక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే, ఇంట్లో వారికి అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో అంతా ఉదయం స్నానం చేశాక గాజు పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పచ్చకర్పూరం కలపాలి. ఆ నీళ్లను ఇంటి గుమ్మం లోపల వైపు మూలన ఉంచాలి. ఈ రోజంతా అలానే ఉంచి మర్నాడు ఆ నీళ్లను మొక్కలకు పోయాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, అదృష్టం కలిసొస్తుంది పండితులు చెబుతున్నారు. అలాగే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అందరూ తప్పకుండా లక్ష్మీదేవికి మిరియాపు గంధాన్ని సమర్పించాలి. ఒక మిరియం తీసుకొని నీళ్లతో తడి చేసి అరగదీస్తే గంధం వస్తుంది. దాన్ని మిరియపు గంధం అంటారు. ఈ మిరియపు గంధంతో లక్ష్మీదేవి ఫోటోకు బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవికి మిరియాల వడలు నైవేద్యంగా పెట్టి కుటుంబంలో అందరూ ప్రసాదంగా తీసుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని పండితులు వెల్లడించారు. కనుదృష్టి, శత్రుబాధలు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. ఇక ఎదుటివారి ఏడుపులు, కనుదృష్టి, శత్రుబాధలు, ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయంలో దీపం వెలిగించాలని చెబుతారు. సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్యలో ఈ దీపం పెట్టాలి. ఇంటి గుమ్మం ముందు 2 చెట్టు ఆకులను ఉంచాలి. ఏ చెట్టు అయినా పర్వాలేదు, తమలపాకు అయినా ఉంచండి. చెట్టు ఆకులపై రాళ్ల ఉప్పుని కుప్పలా పోయాలి. ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. ఆ నల్ల నువ్వుల మీద ఒక కొత్త మట్టి ప్రమిద ఉంచాలి. దానిపై మరో కొత్త మట్టి ప్రమిద ఉంచాలి. అందులో నువ్వులు నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇది ఇలా శక్తివంతమైన దీపం అని పండితులు చెబుతున్నారు. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఈ దీపం పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుందన్నారు. బ్లాక్ మ్యాజిక్స్ ప్రభావం ఉండదన్నారు. శత్రు బాధలు, కనుదృష్టి తొలగిపోతాయి. ఇంట్లో వారందరికీ అదృష్టం కలిసి వస్తుందని వివరిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం బిళ్ళను చేతిలో పెట్టుకొని ఇల్లంతా తిరగాలి. తర్వాత ఇంటి బయటకు వచ్చి కర్పూరం వెలిగించాలి. దీనివల్ల కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందని అంటారు. కొన్ని నల్ల నువ్వులు, ఎండుమిరపకాయలు చేతిలో లేదా పళ్ళెంలో పెట్టుకొని ఇల్లంతా తిరగాలి. ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా ఇలా చేయొచ్చు. ఇల్లంతా తిరిగాక బయటకు వచ్చి ఎవరూ తొక్కని చోట చెట్టు దగ్గర నువ్వులు, మిరపకాయలు వేయాలి. ఉదయం పూట అయితే దగ్గరలో పారే నీటిలో వేయాలి. ఈ శక్తివంతమైన పరిహారాలు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. ఆదివారం రోజున
అమావాస్య కలిసి వచ్చిన రోజు అందరూ సూర్యుడికి ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వాలి. ఎందుకంటే అమావాస్య సూర్యుడు పుట్టిన తిథి. ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆదివారం అమావాస్య రోజు కలిసి వచ్చినందున ఉదయం స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని ఎర్ర పుష్పాలు, బెల్లం ముక్క వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లను మొక్కలో విడవాలి. అలా విడిచి పెట్టే సమయంలో ఓం గృణి సూర్యో ఆదిత్యోం అని 12 సార్లు చదువుకోవాలి. ఓం గృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచిది. అలాగే దానాలు, అన్నదానం, వస్త్రదానం, గోధుమలు, బెల్లం ఇలా చాలా ఇస్తే చాలా మంచిది. అమావాస్యతో కూడిన ఆదివారం సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. గోధుమలు దానం ఇచ్చినా, బెల్లం దానం ఇచ్చినా ఏడాది మొత్తం కెరియర్లో అద్భుతమైన సక్సెస్ ఉంటుంది. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టాలి. ఇలా చేస్తే బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు, దృష్టి దోషాలు ఉండవు, శత్రు బాధలు ఉండవని తెలిపారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంలో దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని గ్రామదేవతల స్వరూపాలు. ఈ 4 నిమ్మ దొప్పల్లో రసం తీసేసిన నిమ్మకాయల డొప్పల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అన్ని రకాలైన శత్రు బాధలు, కోర్టు సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇవి ఈ చొల్లంగి అమావాస్యలు చేసే పరిష్కారాలు. ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి.